వెల్కమ్ టు ఎవెన్ టీవీ న్యూస్. నేను ప్రియాంక. డీటెయిల్స్ చూస్తే కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం నరేంద్రపురం గ్రామంలో చివరి చిన్నపాలెం వద్ద 9 పాలాలకు సంబంధించిన శెట్టి బలిజ సంఘ నాయకులతో పి గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు గిట్టి సత్యనారాయణ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. గ్రామంలో ప్రస్తుతం ఉన్న సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తే వాటిని త్వరితగతిన పరిష్కరించే విధంగా తాను చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు. పెండింగ్లో ఉన్న అన్ని రోడ్లను త్వరలోనే మంజూరు చేయించేందుకు కృషి చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాలెంలకు సంబంధించిన శెట్టి బలిజ సంఘ పెద్దలు పాల్గొన్నారు. ఎప్పుడో రావాలి అంటే 2-3 సార్లు శంకర్లాల్ గారు చంటి గారు చెప్పడం జరిగింది. నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒత్తిడి ప్రతిరోజు అర్జెంటే దానివల్ల ఇంత లేట్ అయింది. దయచేసి మన్నించండి, ఏమనుకోవద్దు. అయితే ఎలక్షన్కి ముందు మీరు ఏదైతే మొక్కుకున్నారో ఆ మొక్కుబడి తీర్చడానికి తప్పనిసరిగా ఈరోజు రావడం జరిగింది. కాబట్టి మొక్కుబడి తీరిపోయింది. మీరు చెప్పడం లేదు తప్పించి నేను చేయటంలో ఎక్కడ కూడా లేదు. దానికి ప్రధానమైనటువంటి కారణం ఇప్పుడు మేము వచ్చినటువంటి రోడ్డు చూస్తే అర్థమైంది. ఎందుకని తీసుకురాలేదు? నా నోటీస్కి ఎంతవరకు తీసుకురాలేదు. ఎంతవరకు నా నోటీస్ తీసుకురాలేదు. తీసుకొచ్చినటువంటి రోడ్లన్నీ కూడా వేయడం జరిగింది. ఇమ్మీడియట్గా దానికి ఎస్టిమేషన్ వేయించి ప్రపోజల్ పంపండి. ఇమ్మీడియట్గా దాన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి నేను చేపిస్తాను. రావాలి అంటే 2-3 సార్లు శంకర్లాల్ గారు చంటి గారు చెప్పడం జరిగింది. నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒత్తిడి ప్రతిరోజు అర్జెంటే దానివల్ల ఇంత లేట్ అయింది. దయచేసి మన్నించండి, ఏమనుకోవద్దు. అయితే ఎలక్షన్కి ముందు మీరు ఏదైతే మొక్కుకున్నారో ఆ మొక్కుబడి తీర్చడానికి తప్పనిసరిగా ఈరోజు రావడం జరిగింది. కాబట్టి మొక్కుబడి తీరిపోయింది. మీరు చెప్పడం లేదు తప్పించి నేను చేయటంలో ఎక్కడ కూడా లేదు. దానికి ప్రధానమైనటువంటి కారణం ఇప్పుడు మేము వచ్చినటువంటి రోడ్డు చూస్తే అర్థమైంది. ఎందుకని తీసుకురాలేదు? నా నోటీస్కి ఎంతవరకు తీసుకురాలేదు. ఎంతవరకు నా నోటీస్ తీసుకురాలేదు. తీసుకొచ్చినటువంటి రోడ్లన్నీ కూడా వేయడం జరిగింది. ఇమ్మీడియట్గా దానికి ఎస్టిమేషన్ వేయించి ప్రపోజల్ పంపండి. ఇమ్మీడియట్గా దాన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి నేను చేపిస్తాను. కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం ఇరుసు మండలం ఇంటింటికి వెళ్లి బ్లోఅవుట్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్న వారిని ఎమ్మెల్యే దేవవరప్రసాద్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దేవవరప్రసాద్ మాట్లాడుతూ ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని వారి సమస్యలన్నింటినీ పరిష్కరించే విధంగా కృషి చేస్తానన్నారు. ప్రస్తుతం కొంత నష్టపరిహారంగా బాధితులకు 3,000 రూపాయల నగదును, 50 కేజీల బియ్యం, నిత్యావసర సరుకులు అందిస్తామని తెలియజేశారు. మేము ఇప్పుడు మాకు నష్టం జరిగింది కనుక ఈ నష్టాలను మేము గ్రామానికి ఉపయోగపడేలా చేయాలనుకుంటామండి. ఇప్పుడు మనం ఇరుసుమంటలో గ్యాస్ లీక్ అయిన ఈ ప్లేస్కి 200 మీటర్లు ఉన్నాం. ఇళ్ళు నేను ఒక దగ్గరలో ఉన్న ఇంటి నుంచి నేను మాట్లాడుతూ ఉన్నాను. ఈరోజు ఇరుసుమండలో గ్రామస్తులందరితో కూడా కలవటం జరిగింది. ఈ విషయాల్లో వారికి ఆ రోజున అంటే నిన్న కాక మొన్న జరిగిన ఆ సందర్భం, ఆ ప్రమాదం గురించి ఎంత భయభ్రాంతులయ్యారో వాళ్ళ అనుభవాల్ని నాతో
చెప్తా ఉన్నారు ఇప్పుడు. కాబట్టి తప్పనిసరిగా దీనికి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్, కార్యాచరణ ఉండాల్సిన అవసరం ఉంది. ఎన్ని రీఓపెన్ చేయదలుచుకున్నావు, ఎప్పుడు చేస్తావు, దానికి ఉన్న పరిస్థితులు ఏమిటి, చుట్టూ ఉన్న ఆ వాటర్ ఉందా, ఇంకోటి ఉంది, ఇవన్నీ చూసి మేము మెస్ అన్న తర్వాత నువ్వు చేయాలా, తర్వాత చేయడానికి వీల్లేదండి. గ్రామస్తులందరూ ఒకే చేస్తేనే చేయాలి. కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం అంబాజీపేట మండలం ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన జనరల్ బాడీ సమావేశంలో శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సమావేశానికి ఏ శాఖకు చెందని అధికారులు గైర్హాజరయ్యారో వారి వివరాలను వెంటనే సేకరించి వారిని తప్పనిసరిగా పిలిపించి వివరణ తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులను నిబద్దతతో వ్యవహరిస్తూ ప్రభుత్వ పథకాలను ప్రజలందరికీ సమర్థవంతంగా చేరవేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభల తీర్థానికి రాష్ట్ర పండుగగా ప్రకటించడం ఎంతో గర్వకారణమన్నారు. రాష్ట్ర స్థాయి కౌశల్ పోటీల్లో అంబాజీపేట జడ్పీ హైస్కూల్కు చెందిన విద్యార్థిని ఆకుల లక్ష్మీ ప్రసన్న రీల్స్ విభాగంలో ప్రథమ స్థానం సాధించినందుకు ఎమ్మెల్యే గిడ్డి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమెకు లభించిన మెమోంటో, నగదు బహుమతిని ఎమ్మెల్యే స్వయంగా అందజేశారు. మీ యొక్క విధిని తప్పనిసరిగా నిర్వర్తించాలి. అది ఏ విధంగా అంటే ప్రభుత్వం నుండి ఏ విధమైనటువంటి ప్రజలకి పథకాలు వస్తున్నాయో, రాయితీలు వస్తున్నాయో అవి వాటిని తప్పనిసరిగా తెలియజేయాలి. అది మీ బాధ్యత. ఆల్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా ఎవరెవరు ఏమి చేయాలనేది ఆల్రెడీ మొన్న ఒక మీటింగ్లో చెప్పడం జరిగింది. మళ్ళీ రేపు ఎల్లుండిలో ఒక మీటింగ్ కండక్ట్ చేస్తాం. అన్ని డిపార్ట్మెంట్స్ వారు కూడా ప్రత్యేకించి ఆ ప్రబల తీర్థంలో వారి యొక్క పోర్షన్స్ని తప్పనిసరిగా పోషించాలి. ప్రజలకు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా ఇప్పుడు ఈ సంవత్సరం ప్రభుత్వ పండుగ గుర్తించింది కాబట్టి మనం దాన్ని అందరూ కలిసి గ్రాండ్గా జరుపుకునేటట్టు చూడాలని ఈ సందర్భం మీ అందరికీ తెలియజేస్తున్నాం. రోడ్లు అయితే మీకు సక్రంగా అన్నీ ఇచ్చాం. ఇసుకపూడి, చిరదపూడి, ఈ బేతాల స్వామి రోడ్డు, అదే కాకుండా మన కొర్లపాటివారిపాలెం, ఇలాగా అంబాజీపేట మండలానికి ప్రత్యేకించి ఎన్నో కలుగజేస్తాం. అయ్యే కాకుండా ఇంకా కూడా ఇస్తున్నాం. భీమిలి జీవీఎంసీ జోన్ 2 రెండవ వార్డు కార్పొరేటర్ చిన్ని కుమారి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు భర్త అప్పలనాయుడు ఇటీవల అకాల మరణం చెందారు. ఈ నేపథ్యంలో అప్పలనాయుడు కుటుంబాన్ని మంత్రి నారా లోకేష్ పరామర్శించి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఆయన మరణం పార్టీకి తీరని లోటన్నారు. ఎలాంటి సహాయం కావాలన్నా పార్టీ అండగా ఉంటుందని నారా లోకేష్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే కొండ్రు మురళి, బండారు సత్యనారాయణ, కోరాడ రాజబాబు తదితరులు పాల్గొన్నారు. భీమిలి నియోజకవర్గం మాకవారిపాలెం అవంతి ఇంజనీరింగ్ కళాశాలలో ముందస్తు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. అవంతి విద్యా సంస్థల అధినేత ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సంబరాలను ప్రారంభించారు. అవంతి భోగి మంటను వెలిగించి అందరికీ ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు సాంప్రదాయాలు ఉట్టిపడేలా పరికిణి ఓణీ చీరల్లో కళాశాల విద్యార్థులను మెరిశారు. ఈ సంక్రాంతి సంబరాలలో మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి మోహన్ రావు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
భీమిలి నియోజకవర్గం పరిధిలో గల మధురవాడ ప్రాంతంలోని పలు పాఠశాలలు అంగన్వాడీ కేంద్రాల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును ఏపీ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. విద్యార్థులకు వడ్డిస్తున్న భోజనం నాణ్యతను, వంటగదుల పరిశుభ్రతను చైర్మన్ స్వయంగా అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని, ఇందులో ఎటువంటి అలసత్వం వహించరాదని ఈ సందర్భంగా ప్రతాప్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి ప్రేమ్ కుమార్, ఐసీడీఎస్ సివిల్ సప్లై అధికారులు, మధ్యాహ్న భోజన పథకం పర్యవేక్షకులు, ఫుడ్ కార్పొరేషన్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. టేక్ హోమ్ రేషన్ ఎంతమంది ఉన్నారు? 3 years బిలో పిల్లలు 165 కొద్దిగా పోతగా ముందు తీసుకెళ్ళండి. కొద్దిగా ఆవరేజ్ తీసుకెళ్ళి కొద్దిగా ఆవరేజ్ కొద్దిగా గట్టిగా వస్తుంది. మరి నీళ్ళు ఎంతమంది ఉన్నారు? వంట వాళ్ళమ్మా టేక్ హోమ్ రేషన్ ఎంతమంది ఉన్నారు? 3 years బిలో పిల్లలు 165 కొద్దిగా పోతగా ముందు తీసుకెళ్ళండి. కొద్దిగా ఆవరేజ్ భీమిలి నియోజకవర్గ పరిధిలో గల మధురవాడలో గత నెల రోజులుగా మిస్టరీగా మారిన అల్లాడ నాగరాజు అదృశ్యం కేసు విషాదాంతమైంది. తన వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడనే కారణంతో భార్యే ప్రియుడితో కలిసి భర్తను కిరాతకంగా చంపించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో భార్య సహా 4 నిందితులను పీఎం పాలెం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసును ఛేదించిన సీఐ బాలకృష్ణ, ఎస్ఐలు సంతోష్, రాములను ఉన్నతాధికారులు అభినందించారు. విశాఖపట్నం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ 80వ రోజు ప్రజా దర్బార్ నిర్వహించారు. మంత్రి లోకేష్ ను కలిసేందుకు విశాఖ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలు, పార్టీ కార్యకర్తలు తరలివచ్చారు. ప్రతి ఒక్కరిని ఆయన ఆప్యాయంగా పలకరించారు. వివిధ సమస్యలపై వారి నుంచి అర్జీలు స్వీకరించారు. విశాఖ 83వ డివిజన్ పరిధిలోని ఏఎంసీ కాలనీలో 192 కుటుంబాలకు 2 దశాబ్దాల క్రితం ప్రభుత్వం నిర్మించిన అపార్ట్మెంట్లు శిథిలావస్థకు చేరుకున్నాయని, ఇల్లు పునర్నిర్మించి తమను ఆదుకోవాలని కాలనీ వాసులు మంత్రి లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. షార్ట్ బ్రేక్ తీసుకుందాం.
ఇప్పటి పిల్లలు డిజిటల్ ప్రపంచంలో పుట్టి పెరుగుతున్నారు. వాళ్ళ చుట్టూ చాలా గ్యాడ్జెట్స్, వాళ్లతో కమ్యూనికేట్ అయ్యేలా. అందుకే స్కూల్లో కూడా అదే టెక్నాలజీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మన పాత పద్ధతులు వాళ్ల ముందు చెల్లవు. మీ స్కూల్లో మై టాకింగ్ ట్రీ ఉంటే పిల్లలకి ఇంటరాక్టివ్ గా నేర్పించొచ్చు. పిల్లలు ఎటువంటి ప్రెషర్ లేకుండా చదువుకోవచ్చు. మీ బిజీ లైఫ్ లో పెద్ద పెద్ద న్యూస్ చదివే టైం లేదా? కాస్తంత రిలాక్స్ అవ్వడానికి, సరికొత్త సమాచారాన్ని తెలుసుకోవడానికి మీ చేతిలోకి వచ్చేసింది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ప్రతి వార్త మీకోసమే షార్ట్ గా, గల్లీ నుంచి ఢిల్లీ దాకా, మన ఊరు నుంచి విదేశాల దాకా, ఎక్కడ ఏ సంఘటన జరిగినా క్షణాల్లో మీ ముందుంచుతోంది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ఎంటర్టైన్మెంట్ నుంచి బిజినెస్ దాకా, ఆరోగ్యం నుంచి ఆధ్యాత్మికత దాకా, వింతలు విడ్డూరాల నుంచి వాస్తు రాశి ఫలాల దాకా షార్ట్ గా వీడియోలతో సమాచారాన్ని మీకందిస్తోంది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్ ప్లే స్టోర్ నుంచి అప్డేట్ వార్తల కోసం A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సమస్త సమాచారాన్ని క్షణాల్లో తెలుసుకోండి. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ నుంచి. Talking tree, kotta lessons నేర్పే talking tree. Cute rhymes పాడే talking tree. Stories చెప్పేడోడు మనకి నచ్చేడోడు. Learning అన్ని fun చేసే talking tree. Tree ని అడుగు నువ్వు అన్ని చెప్పి నీకు. Anytime, every time talking tree. My talking tree, your teacher from nature. విశాఖ నగరంలోని రాజీవ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో నిర్వహిస్తున్న ఉత్తరాంధ్ర ఫుట్బాల్ టోర్నమెంట్ ముగిసింది. డాక్టర్ చిట్టి వైష్ణవ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ పోటీల ఫైనల్ మ్యాచ్ కు ముఖ్య అతిథిగా చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరి సహస్ర హాజరయ్యారు. క్రీడలు మానసిక ఉల్లాసానికి, శారీరక దృఢత్వానికి ఎంతో తోడ్పడతాయని పేర్కొన్నారు. క్రీడాకారులు ప్రదర్శించిన నైపుణ్యాన్ని ఆమె ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో DFA ప్రెసిడెంట్ రజనీ కుమార్, సన్యాసయ్య, బూర్లి రవీంద్ర, ఫుట్బాల్ క్రీడాకారులు పాల్గొన్నారు. జిల్లా జట్టుకు, జిల్లా ఫుట్బాల్ కు మణిహారంగా ఉన్న జమ్మగుడ్డికి రాష్ట్రంలోనూ మరియు మెయిన్ ఉండాలి. సబ్సిడీ లోన్కి వెళ్ళకూడదు ప్లీజ్. జిల్లా జట్టుకు గిరిజన సంఘం ఆధ్వర్యంలో వికాస తరంగిణి సంస్థ అరకులోయ పీవీటీజీ ఆశ్రమ పాఠశాలలో చలిరగ్గులు పంపిణీ చేశారు. ఈ మేరకు వికాస తరంగిణి సంస్థ ప్రతినిధి వర్మ మాట్లాడుతూ త్రిదండి చిన్నజీయర్ స్వామి గిరిజన ప్రాంతాలైన పార్వతీపురం, మన్యం, అల్లూరు జిల్లాలకు సుమారు 11,000 రగ్గులను అందించారన్నారు. గిరిజన ప్రాంతంలో చలి తీవ్రత దృష్ట్యా స్పందించిన వికాస తరంగిణి సంస్థకు చిన్నజీయర్ స్వామికి సురేంద్ర గిరిజనుల తరపున కృతజ్ఞతలు తెలిపారు. మన దగ్గరకు ఒక 3,500 అటు పాడేరు అంటే మన జిల్లా అనుకుంటా, అది కూడా పాడేరు వైపు కూడా ఒక 3,000, మొత్తంగా 11,000 రగ్గుల్ని వారు హర్యానాలోని ఎక్కడైతే మ్యానుఫ్యాక్చర్ జరుగుతాయో అక్కడ ఆర్డర్ పెట్టి లారీల్లో తెప్పి కొంచెం టైం పట్టింది. సో కొంచెం లేట్ అయ్యాం. ఆల్రెడీ చలి తగ్గిపోతుంది, అయినా కానీ మళ్ళీ మనకు నెక్స్ట్ చలికాలం కూడా ఉపయోగపడతాయి. వాటిని భద్రంగా మనం దాచుకుని ఈ సంవత్సరంతో పాటు నెక్స్ట్ ఇయర్ కూడా వాడుకుంటే, ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇంకా ఏమైనా అవసరం ఉంటే కూడా మా సురేంద్ర గారి ద్వారా కూడా మేము మీ అందరికీ కూడా సహాయ సహకారాలు అందించగలుగుతాం. అల్లూరు సీతారామరాజు జిల్లా అరకువేలి మండలంలో ఈరోజు ఉచిత చలి దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ దుప్పట్ల పంపిణీకి వికాస తరంగిణి సంస్థ వాళ్ళు, అలాగే చిన్నజీయర్ స్వామి
వారి సహకారంతో మన ఆదివాసీ పిల్లలకి ఈరోజు ఉచితంగా పంపిణీ చేస్తున్నందుకు మన ఆదివాసీ పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండల కేంద్రంలో వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ముడుపుల పూజ కార్యక్రమం జరుగుతుందని ఆలయ అర్చకులు శ్రీనివాచార్యులు తెలిపారు. ముఖ్యంగా ధనుర్మాసం సందర్భంగా వేణుగోపాలస్వామి ఆలయంలో పూలంగి సేవ నిర్వహించినట్లు తెలిపారు. శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో స్వామివారి అలంకరణను భక్తులు తరించారు. అనంతరం భక్తులు ప్రసాదాలు స్వీకరించారు. చిత్తూరు జిల్లా పలమనేరు సమీపంలోని కిండర్ కేర్ దివ్యాంగుల ట్రస్ట్ పాఠశాల వాహనం బెంగళూరు చెన్నై జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదానికి గురైంది. బెంగళూరులో వైద్య పరీక్షలు ముగించుకుని తిరుగు ప్రయాణంలో గంగవరం మండలం పొన్నమాకులపల్లి వద్ద స్కూల్ వాహనాన్ని వెనుక నుండి లారీ ఢీకొట్టడంతో ప్రమాదానికి గురైంది. ప్రమాద సమయంలో బస్సులో 11 మంది విద్యార్థులు ప్రయాణిస్తున్నారు. వీరిలో 9 మందికి గాయాలయ్యాయి. 4 పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం గాయపడిన వారు పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మామూలుగా 15 రోజులకు ఒకసారి నెలకు ఒకసారి వీళ్ళు క్యాంప్ పోతూ ఉంటారు. ఎక్కడికి? స్కూల్ తరఫు నుంచి కిండర్ కేర్ స్కూల్లో చదువుతాడు మా పిల్లడు. 18 సంవత్సరాలు అక్కడి నుంచి చదువుతాడు. కాకపోతే వీళ్ళు 15 రోజులకు క్యాంప్ పోతూ ఉంటారు సెయింట్ జాన్స్కి. పొద్దున్నే 6 గంటలకు 7 గంటలకు పిలుచుకుపోతారు. హ్యాపీగా పిలుచుకొని వస్తారు. మామూలుగా కేర్ఫుల్గానే చేస్తూ ఉన్నారు, పాపం బాగానే చేస్తూ ఉన్నారు. కాకపోతే ఏదో జరగడానికి జరిగింది. 11:45, 11:50 అరౌండ్లో మాకు కాల్ వచ్చింది. సో పొన్నమాకనపల్లి బెంగళూరు హైవే దగ్గర యాక్సిడెంట్ అయింది, ఒక 10 మంది స్టూడెంట్స్ ఉన్నారని చెప్పారు. ఇమీడియట్గా మేము ఫాస్ట్గా వెంటనే మూవ్ అయిపోయి మళ్ళీ అతనికి వాళ్ళకి కాల్ చేసినాము. వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు మన పల్లెనేరులో ఎలినా స్కూల్ దగ్గర ఉన్న కిండర్ కేర్ స్కూల్ బస్సు అని చెప్పారు. సో ఎక్కువ మంది ఉంటారు కదా అనేసి మేము అలర్ట్ అయ్యి మిగిలిన 2 అంబులెన్స్లు కూడా అలర్ట్ చేశాం. మేము వెళ్ళేసరికి కిండర్ కేర్ స్కూల్ బస్సు వెనకాల లారీ ట్యాంకర్ కొట్టిన తర్వాత మేము ఎమర్జెన్సీకి వెళ్ళి మా బండిలో సాధ్యమైనంత 7-8 మందిని తీసుకొచ్చి హాస్పిటల్లో చేసాం. ట్యాంకర్ లారీ. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో తమిళ్ హీరో శ్రీరామ్, కమెడియన్ బ్రహ్మానందం, నటి వాసికులు వేర్వేరుగా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. బాబు ఎన్సీసీ వెనక్కొచ్చు సార్ ఈరోజు ఇక్కడే ఉండిపోతారు మీరు సార్. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ MNTV న్యూస్.